సస్టైనబుల్ పవర్ 1404 ఎక్సర్సైజ్. ఓకే, ఇండియన్ ఓషన్లో మనకి ఎవరు నిర్వహించారు అంటే ఇరాన్ నిర్వహించింది. ఇరాన్ కంట్రీ సస్టైనబుల్ పవర్ 1404 ఎక్సర్సైజ్ని కండక్ట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఓకే, నార్త్ ఇండియన్ ఓషన్ అదేవిధంగా సీ ఆఫ్ ఒమన్లో ఈ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఎవరు కండక్ట్ చేశారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇరాన్ కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, 12 డే ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఏదైతే జూన్లో జరిగింది కదా, మనకి B-2 బాంబర్స్ని కూడా ప్రయోగించడం జరిగింది అమెరికా వాళ్ళు. సో దాని తర్వాత ఫస్ట్ మేజర్ డ్రిల్ అన్నమాట. దీంట్లో 2 డే మిసైల్ డ్రిల్ అనేది నిర్వహించడం జరిగింది. మిసైల్స్ రిలేటెడ్గా డ్రిల్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. బ్యాక్డ్రాప్ వచ్చేసి ఫాలోస్ క్యాసరెక్స్ 2025 ఇరాన్ రష్యా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ కౌంటర్స్ ఇజ్రాయలీ న్యూక్లియర్ స్ట్రైక్స్ సిమ్యులేషన్స్. అదేవిధంగా అసెట్స్ యూజ్డ్ ఏంటి, వార్షిప్స్, ఎయిర్ యూనిట్స్, మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ని వాడడం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ బ్రిడ్జెస్ని, ప్రిసిషన్ క్రూయిజ్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో ఇరాన్కి సంబంధించినటువంటి నాజిర్ కానీ కాదిర్ కానీ వీటిని కూడా ఈ మిసైల్ డ్రిల్లో పాల్గొనడం చేయడం జరిగింది. ఓకే, యూజ్ చేయడం జరిగింది. సో దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ప్రధానంగా ఇజ్రాయెల్ ఇరాన్ పైన ఏదైతే వార్ జరిగిందో ఆ వార్కి తర్వాత జరిగినటువంటి అతిపెద్ద మేజర్ డ్రిల్ అన్నమాట. సో ఈ డ్రిల్ ద్వారా ఇజ్రాయెల్కి ఏం చెప్పాలనుకుంటుంది ఇరాన్ అంటే ప్రధానంగా మేము ఎలాంటి కేపబిలిటీ అయినా చేయగలుగుతాము అని చెప్పేసి షోకాజింగ్గా ఈ డ్రిల్ నిర్వహించడం జరిగింది. ఓకే, నావల్ అండ్ మిసైల్ స్ట్రెంత్ను చూపించడం జరిగింది. ఎన్హాన్సెస్ కాంబాట్ రెడీనెస్ అండ్ అదేవిధంగా డిటరెన్స్ అమిడ్ రీజనల్ టెన్షన్స్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.